మీరు పొలాలు కొనాలనుకుంటున్నారా? కొబ్బరి తోటలు కొనాలనుకుంటున్నారా? పామాయిల్ తోటలు కొనాలనుకుంటున్నారా? బిల్డింగులు కొనాలనుకుంటున్నారా? ఏది కొనాలన్నా అరిసిని కన్సల్టెన్సీ ఈ కింది నెంబర్లను సంప్రదించండి. నమస్కారం. భారతదేశం రష్యా మధ్యనున్న దౌత్య రాజకీయ సంబంధాలు ఎంతో ఘనమైనవనే విషయం అందరికీ తెలిసిందే. ఉక్రెయిన్ సంక్షోభం తరువాత కూడా అమెరికా విధించిన భారీ ఆంక్షలు, అధిక టారిఫ్లను లెక్క చేయకుండా న్యూఢిల్లీ, మాస్కో నుంచి ముడి చమురు కొనుగోలు కొనసాగించడం ఈ బంధాన్ని మరింత బలోపేతం చేసింది. ఈ ప్రత్యేక సందర్భంలో రష్యా దేశాధినేత వ్లాదిమిర్ పుతిన్ భారతదేశం పట్ల, భారతీయ సంస్కృతి పట్ల తమకున్న అపారమైన అభిమానాన్ని చాటుకున్నారు. నల్ల సముద్రం తీరంలోని రీసార్ట్ నగరమైన సోచీలో జరిగిన ఒక చర్చా కార్యక్రమంలో పాల్గొన్న పుతిన్ భారతీయ చిత్ర పరిశ్రమ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. భారతదేశమే కాదు, భారతీయ సినిమాలంటే కూడా మాకు చాలా ఇష్టం. అవి మాపై లోతైన ప్రభావం చూపాయి అని ఆయన ఉద్ఘాటించారు. భారతీయ చలనచిత్రాల పట్ల రష్యాలో ఉన్న అభిమానం ఎంత బలమైనదో వివరిస్తూ పుతిన్ ఒక ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. భారతీయ సినిమాలను రాత్రింబవలు ప్రసారం చేయడానికి అంకితమైన ఒక ప్రత్యేక టెలివిజన్ ఛానల్ తమ దేశంలో నడుస్తుందన్నారు. భారతీయ చలనచిత్రాల ప్రసారం కోసం ప్రత్యేక ఛానల్ను నిర్వహిస్తున్న ఏకైక దేశం బహుశా రష్యానే కావచ్చని ఆయన వ్యాఖ్యానించారు. రష్యా భారత్ సంబంధాలు కేవలం ఇంధన కొనుగోలు లేదా రాజకీయ చర్చలకే పరిమితం కాలేదని పుతిన్ స్పష్టం చేశారు. ఈ రెండు దేశాల మధ్య సాంస్కృతిక, మానవతా సంబంధాలు చాలా బలంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం రష్యాలో అనేక మంది భారతీయ విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. భారతీయ సంస్కృతి, కళలు, ముఖ్యంగా సినిమాల పట్ల రష్యన్ ప్రజలకు బలమైన ఆసక్తి, ఆరాధన ఉందని పుతిన్ వెల్లడించారు. సోవియట్ యూనియన్ కాలం నుంచే భారతీయ సినిమాలకు రష్యాలో అపూర్వమైన ఆదరణ లభిస్తుందన్నారు. ఆ కాలంలో భారతీయ సినిమాకు ఉన్న ప్రజాదరణ రష్యన్ల జీవనశైలిలో, వారి జ్ఞాపకాలలో స్థిరంగా నిలిచిపోయిందన్నారు. ప్రముఖ బాలీవుడ్ తారలైన రాజ్ కపూర్, మిథున్ చక్రవర్తి వంటి వారి పేర్లు రష్యాలోని ప్రతి ఇంట వినిపించేవని చరిత్ర చెబుతుందన్నారు. ముఖ్యంగా 1982లో విడుదలైన మిథున్ చక్రవర్తి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం డిస్కో డాన్సర్ సోవియట్ హయాంలో అత్యధిక వసూళ్లు రాబట్టిన భారతీయ చిత్రంగా రికార్డు సృష్టించిందని గుర్తు చేశారు. ఈ సినిమా రష్యా ప్రజల హృదయాల్లో ఎంతో లోతుగా పాతుకుపోయిందో చెప్పడానికి ఈ అంశమే నిదర్శనమని పేర్కొన్నారు. పుతిన్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇరు దేశాల మధ్య సాంస్కృతిక దౌత్యానికి మరింత బలాన్ని చేకూర్చాయి. పెరుగుతున్న దౌత్యపరమైన అనుబంధం నేపథ్యంలో పుతిన్ స్వయంగా భారతీయ సినిమాలను మెచ్చుకోవడం రెండు దేశాల ప్రజల మధ్య ఉన్న భావోద్వేగ అనుబంధాన్ని తెలియజెప్పడంతో అంతా షాక్ అవుతున్నారు.